సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ASM Telugu Technical. ఫ్రెండ్స్, నేనైతే ఇవాళ వీడియోలో వచ్చేసి గ్లాస్ బ్రేకింగ్కి సంబంధించిన ఒక మంచి వాట్సాప్ స్టేటస్ మెసేజ్ స్టైల్గా మీ ఫొటోస్ పెట్టుకొని ఏ విధంగా క్రియేట్ చేయాలని నేను ఈ వీడియో మీకు అయితే చెప్పబోతున్నాను. మీరు వీడియో అయితే మీరు చివరి వరకు వచ్చి చూడండి. చివరి వరకు వచ్చేసి నాకు సపోర్ట్ చేయండి. నాకు సపోర్ట్ చేస్తే నేను ఫ్యూచర్లో కూడా మంచి మంచి వీడియోస్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు అనమాట. ఓకేనా, మీరు స్కిప్ చేస్తే మీకు మళ్ళీ ఫస్ట్ నుంచి అర్థం కాదనమాట. ఓకేనా, చివరి వరకు మీరు చూడటానికి అయితే ట్రై అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, మీరు వీడియోని అయితే మీరు లైక్ చేయండి. మన ఛానల్కి అయితే మీరు అయితే కొత్త వస్తే మీరు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీరు ట్యాప్ చేసి తాళ్ళు అయితే పెట్టుకోండి. ఒకవేళ నేను చేసే వీడియో డెమో కనుక మీరు చూడండి, డెమో అయితే చూడండి. టెలిగ్రామ్ ఛానల్ అయితే పెట్టాను అనమాట. ఒకవేళ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్తో జాయిన్ అయితే అవ్వండి. ఒకవేళ కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్తో ఓపెన్ కాకపోతే టెలిగ్రామ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ASM Telugu Technical అని టైప్ చేయగానే మన ఛానల్ అయితే వస్తుంది. జాయిన్ అవుతామని డెమో అయితే చూసేయండి. ఈ స్టైల్కి ఈ వాట్సాప్ స్టేటస్ క్రియేట్ చేయడం కోసం మనకి kinemaster అనే స్పెషల్ అప్లికేషన్ అయితే కావాలి. దీని లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మనకి అక్కడ డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయగానే మనకి ఓపెన్ చేయగానే ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ క్రియేట్ మీద ట్యాప్ చేయండి. 9:16 రేషియో తీసుకోండి. నెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. నెక్స్ట్ మీద ట్యాప్ చేయగా మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి ఇమేజ్ సెట్స్లోకి వెళ్ళి మీరు బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఒక 30 సెకండ్స్ వరకు మీరు డ్రాగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత నేను 30 సెకండ్స్ డ్రాగ్ చేస్తాను. ఫస్ట్కి వచ్చేసి లేయర్లకు వెళ్ళండి, మీడియాలకు వెళ్ళండి. ఇప్పుడు మీరు ఎవరి ఫోటో అయితే మీరు అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు వాళ్ళ ఫోటో మీరు అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ యష్ ఫోటో అయితే తీసుకున్నాను అనమాట. యష్ ఫోటో ఇలా ఉంటుంది. ఇలా పెద్దగా చేసుకోండి. ఓకేనా, ఇది వచ్చేసి ఈ వీడియో చివరి వరకు మీరు డ్రాగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసేయండి, లేయర్ మీద ట్యాప్ చేయండి. మనకి లాస్ట్ హ్యాండ్ రైటింగ్ నాకు ఆప్షన్ ఉంది కదా, హ్యాండ్ రైటింగ్ మీద ట్యాప్ చేయండి. కలర్ బ్రష్ వచ్చేసి స్మూత్ బ్రష్ సెలెక్ట్ చేసుకోండి. కలర్ వచ్చేసి బ్లాక్. ఇది వచ్చేసి మనకి సెకండ్ సెలెక్ట్ చేసుకొని దీని మీద అయితే ఇలా రాయవలసి ఉంటుంది. నేను చెప్పినట్టు రాయండి. తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని బాగా జూమ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, బాగా జూమ్ చేసుకొని ఇక్కడ ఇక్కడ అన్నట్టు అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ పైన అన్నట్టు పెట్టుకోండి. ఓకేనా, పెట్టుకొని దీన్ని హ్యాండ్ రైటింగ్ అయితే ఈ వీడియో చివరి వరకు మీరు డ్రాగ్ అయితే చేయవలసి ఉంటుంది. డ్రాగ్ చేసుకొని ఫస్ట్ వచ్చేసేయండి, లేయర్లకు వెళ్ళండి, మీడియాలకు వెళ్ళండి. ఇప్పుడు నేను ఏదైతే మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను కదా, మీకు గ్లాస్ బ్రేకింగ్ PNG ఇమేజ్, ఆ PNG ఇమేజ్ని అయితే ఇక్కడికి సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా జూమ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. జూమ్ చేసుకొని ఈ ఫోటోని అయితే మీరైతే చివరి వరకు మీరు డ్రాగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది, ఈ వీడియో చివరి వరకు. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఈ ఫోటో మీరు ట్యాప్ చేయండి. లెఫ్ట్ సైడ్ వచ్చి డాట్స్ కనపడతాయి మన దీని మీద ట్యాప్ చేసి డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ చేసిన దాన్ని చిన్నగా చేయండి. కానీ చిన్నగా చేసేసి ఇలా రొటేట్ చేయండి. ఇక్కడ మనకి గ్లాస్ కనపడుతుంది కదా, దాని మీదకి అయితే ఉంచండి. లెఫ్ట్ సైడ్లో మనకి 3 డాట్స్ కనపడుతుంది కదా, దాని మీద ట్యాప్ చేసి ఇక్కడ 4th ఆప్షన్ సెండ్ బ్యాక్వర్డ్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఆ సెండ్ బ్యాక్వర్డ్ చేయండి. మనకి సెండ్ అయితే ఆ బ్యాక్ అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇలా కొంచెం మీరు చిన్నగా చేసుకోండి. ఇక్కడ ఎన్నట్టు అడ్జస్ట్ చేసుకుంటే మనకి పైన క్రాపింగ్ అనే ఒక ఆప్షన్ ఉందన్నమాట. దాంట్లో ఇక్కడ మీకు నచ్చినంత వరకు క్రాప్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మాస్క్ ఎనేబుల్ చేయండి. ఫెదర్ అయితే మీరు అయితే ఒక 40% వరకు అయితే 40 అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ ఫెదర్ అయితే. ఓకేనా, మళ్ళీ ఆ ఫోటో మీద ట్యాప్ చేయండి. 3 డాట్స్ మీద ట్యాప్ చేయండి, డూప్లికేట్ చేసేసి మళ్ళీ ఈ ఫోటోని చిన్నగా చేసేసి 3 డాట్స్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ సెండ్ బ్యాక్వర్డ్ అని ఉంటుంది, సెండ్ బ్యాక్వర్డ్ చేయండి. క్రాప్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ పైకి అన్నట్టు మీరు సింపుల్గా క్రాప్ అయితే చేయండి. క్రాప్ చేసేసి మాస్క్ అండ్ బిల్డెస్ ఫెదర్ అయితే మీరు అయితే ఒక 40% అయితే మీరు అయితే పెట్టుకోవాలి. ఓకేనా, మళ్ళీ ఇంకో ఫోటో మీరు అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఆ ఫోటో మీద ట్యాప్ చేయండి. లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ కనపడతాయి, దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ డూప్లికేట్ అని ఉంటుంది, డూప్లికేట్ మీద ట్యాప్ చేయండి. ఓకేనా, ఈ విధంగా ఇక్కడ 5 పీసెస్ ఉన్నాయి అనమాట. ఆ 5 పీసెస్లో మనమైతే ఫోటో అయితే యాడ్ అయితే చేయవలసి ఉంటుంది అనమాట. ఓకేనా, వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నేను సెట్ చేసిన తర్వాత వీడియో అయితే కంటిన్యూ అయితే చేస్తాను ఫ్రెండ్స్. నేనైతే నీట్గా సెట్ అయితే చేస్తాను అనమాట. ఇప్పుడు సెట్ చేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసండి, లేయర్లకు వెళ్ళండి, మీడియాలకు వెళ్ళండి. ఇప్పుడు నేను ఏదైతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను కదా, మీకు ఒక గ్లాస్ బ్రేకింగ్ ఎఫెక్ట్ వీడియో అయితే ఇస్తాను అనమాట. ఆ వీడియో అనేది ఇక్కడికి మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకొని దీన్ని ఇలా జూమ్ అయితే చేయండి. జూమ్ చేసేసి మనకి కింద వస్తే బ్లెండింగ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ బ్లెండింగ్లో స్క్రీన్ అని ఉంటుంది, స్క్రీన్ చేసేయండి. మనకి స్క్రీన్ అయితే అవుతుంది అనమాట. ఈ వీడియో మీద ట్యాప్ చేయండి. మనకి రైట్ సైడ్లో ఒక ఆడియో సింబల్ కనపడుతుంది, దాని మీద ట్యాప్ చేసి ఆడియో అయితే డిజేబుల్ అయితే చేయండి. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసేయండి, లేయర్లకు వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. ఇప్పుడు మళ్ళీ నేను ఏదైతే కింద డిస్క్రిప్షన్ ఇస్తాను కదా, ఒక బార్ ఎఫెక్ట్ వీడియో అయితే ఇక్కడికి మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకొని దీన్ని జూమ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. జూమ్ చేసుకున్న తర్వాత
కిందకు వస్తే మనకు బ్లెండింగ్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. బ్లెండింగ్ మీద ట్యాప్ చేయండి. మళ్ళీ సింపుల్గా స్క్రీన్ అయితే ఇచ్చేయండి. స్క్రీన్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మనకి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ కనపడుతుంది కదా, దాని మీద ట్యాప్ చేసి ఇక్కడ సెండ్ బ్యాక్వర్డ్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, ఫోర్త్ ఆ సెండ్ బ్యాక్వర్డ్ మీద ట్యాప్ చేయండి. ఓకేనా. మళ్ళీ ఈ మ్యూజిక్లో బార్ ఎఫెక్ట్ వీడియో తీసుకున్నాం కదా, దాని మీద ట్యాప్ చేయండి. ఆడియో సిబుల్ మీద ట్యాప్ చేయండి. ఆడియో అయితే డిస్ప్లేబుల్ అయితే చేయండి. ఇప్పుడు ఒకసారి అయితే మీరు అయితే ప్లే చేసుకొని వెరిఫై అయితే చేసుకోండి. ఈ విధంగా మనకైతే రావడం జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసేయండి. ఓకేనా. ఫస్ట్కి వచ్చేసి ఇప్పుడు లేయర్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ టెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీ పేరు అన్న రాసుకోవచ్చు, లేదంటే మీ పేరే రాసుకోవాల్సి అనమాట. నేనైతే ఫర్ ఎగ్జాంపుల్ మాన్స్టర్ అని రాస్తున్నాను. మాన్స్టర్ అని రాస్తాను అనమాట. ఇక్కడ వైట్ కలర్ వచ్చేసి మీకు నచ్చిన కలర్ అయితే పెట్టుకోవచ్చు. మనము నార్మల్గా వైట్ అయితే పెట్టాను అనమాట. ఏమైనా ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు మీ ఫాంట్స్ ఉంటే మీరు ఫాంట్స్ అన్నా పెట్టుకోవచ్చు, లేదంటే ఎక్కడున్న ఫాంట్స్ అని పెట్టుకోవచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫాంట్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఆ ఫాంట్ని అయితే ఇక్కడికైతే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ దీనిపైన అంటూ మీరైతే అడ్జస్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది కదా. చూడండి, ఇక్కడైతే మీరైతే పెట్టండి కరెక్ట్గా మధ్యలో అన్నట్టు. కరెక్ట్గా ఇక్కడైతే పెట్టండి. దీన్ని ఏం చేస్తారంటే ఈ వీడియో చివరి వరకు మీరు డ్రాగ్ అయితే చేయాల్సి ఉంటుంది. కానీ తర్వాత మీకు నచ్చిన ఆడియో, మీకు నచ్చిన మ్యూజిక్ పెట్టుకోవచ్చు. మ్యూజిక్ ఎలా పెట్టుకోవాలంటే ఆడియో సింబల్ కనపడుతుంది కదా, ఆడియో సింబల్ బట్టి ట్యాప్ చేయండి. ఫోల్డర్స్లోకి వెళ్ళండి. ఇక్కడ డౌన్లోడ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు నచ్చిన సాంగ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా. నేను ఇచ్చిందనే కాదు, మీకు నచ్చిన సాంగ్ అయితే పెట్టుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మీరు ఇప్పుడు లాస్ట్లో వచ్చినట్టు మనకైతే చాలా తక్కువ ఉంది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ మనకి బార్ ఎఫెక్ట్, గ్లాస్ బ్రేకింగ్ ఎఫెక్ట్ కూడా తీసుకున్నాం కదా, దాని మీద ట్యాప్ చేయండి. ఇలా చివరి వరకు తీసుకొచ్చేసి కట్ చేస్తున్న మీద ట్యాప్ చేసి ఇక్కడ అటెంప్ట్ రెడ్ ఆఫ్ ద ప్లే హెడ్ ఉంది కదా, అటెంప్ట్ రెడ్ ఆఫ్ ద ప్లే హెడ్ ఇచ్చేసేయండి. ఓకేనా. ఇప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి, ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే ఎక్స్పోర్ట్ సింబల్ మీద ట్యాప్ చేయండి. ఒక మంచి హై క్వాలిటీలో మీరు వీడియోని అయితే మీరు ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక మంచి గ్లాస్ బ్రేకింగ్ ఎఫెక్ట్ వీడియోని అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. మీరు ఖచ్చితంగా క్రియేట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 100% కరెక్ట్గా చేస్తే మనకు ఖచ్చితంగా బాగా వస్తుంది అనమాట. ఓకేనా. ఇదైతే మీరు అయితే 100% చేసి మన ఛానల్కి మీరు కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్, జై హింద్.